రాష్ట్ర ప్రకటనతో ఇంటింటా సంబరాలకు బదులు కేవలం కేసీఆర్ కేటీఆర్ ఇళ్లలో మాత్రమే వేడుకలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. మరి తెలంగాణ వస్తే మరి ఏం జరుగుతుందో కానీ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కుంటుపడేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా గతంలో ఫ్యూడల్స్ గా చలామణి అయినటువంటి దొరలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ ఏంటంటే తెలంగాణ ప్రకటన వచ్చిందో రాలేదో వెంటనే గడీలకు ఎంటర్ కావడం, ఆ గడీలకు సున్నమేయటము, వాళ్ళ ఆ గడీల్లో ఉండి గతం మాదిరిగానే పంచాయతీలు పెడుతున్నటువంటి పరిస్థితి, దళితులను అణచివేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇవాళ దీనికి మరి కేసీఆర్ గారు ఏం చెప్తారో, కేసీఆర్ కొడుకు మరి కేటీఆర్ ఏం చెప్తారో మరి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ఇంటింటికి తెలంగాణలో ఉన్నటువంటి ఇంటింటికి సంతృప్తి జరగాలనా లేకపోతే కేసీఆర్ ఇంట్లో మాత్రమే సంతృప్తి జరగాలనా ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా సీమాంధ్ర ప్రజలు భయానక వాతావరణానికి గురవుతున్నారని చెప్పి ఒక చర్చ జరుగుతూ ఉంది. సీమాంధ్ర ప్రజలే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి దళితులు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు కూడా ఇవాళ ఒక భయానక వాతావరణానికి గురవుతున్నటువంటి సమస్యకి సరైనటువంటి పరిష్కారం ఇవ్వకుండా మేము విడదీశామని చెప్పేసి ఈవేళ కేంద్ర ప్రభుత్వం చెప్పడం, దానికి కాంగ్రెస్ పార్టీ చెప్పడం ఇది సమంజసంగా లేదు. కాబట్టి మాకు న్యాయమైనటువంటి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి మీరు నిర్ణయం చేయడం మాకు చాలా అవసరం. మీరు అది చేయలేకపోతే మా సమీకరణాన్ని మీరు కంటిన్యూ చేయండి అని చెప్పేసి ఇవాళ విజయలక్ష్మి గారు ఇవాళ దీక్ష చేస్తున్నారు. దీనికి మా అందరూ కూడా మా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది.